అందరికీ నమస్తే. చెస్ చాలామంది ఆడుతుంటారు గానీ, గెలవడంలో కొద్దిగా స్ట్రగుల్ అవుతుంటారు. అది ఏ ఫేజ్ అయినా గానీ. ఇప్పుడు మీ అందరికీ పీసెస్ మూవ్ జేయడం అయితే వచ్చు. స్టార్టింగ్ ఫేజ్ కాబట్టి మనం ఓపెనింగ్స్ ప్రిన్సిపల్ తెలుసుకుందాం. మీకు ఐడియా ఉందనుకుంటా. వర్టికల్ కాలమ్స్ అన్ని ఫైల్స్ ఇప్పుడు ఇక్కడ ఏ, బి, సి, డి ఉన్నాయి. హెచ్ వరకు ఇవన్నీ ఫైల్స్. వర్టికల్ ఉన్నాయి. 1-8 ర్యాంక్స్. ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు నొటేషన్ అనేది చెప్తాను మీకు. నొటేషన్ చెప్పేటప్పుడు మీకు అర్థమైతుందనుకుంటున్నాను. ఓపెనింగ్‌లో బేసిక్ ప్రిన్సిపల్ ఏంటి? ఈ 4 స్క్వేర్స్ ఉన్నాయి. దీన్ని సెంటర్ అంటాం. సెంటర్ కంట్రోల్ ఉండేటట్టు చూసుకోవాలి. అందుకని మనం జనరల్‌గా ఆడే మూవ్స్ ఏంటి వైట్ నుంచి డి4, ఈ4, నైట్ ఎఫ్3 ఇది కూడా వన్ ఆఫ్ ది ఆప్షన్. మేజర్‌గా అయితే ఇవే ఆడతాం. డి4 లేదా ఈ4 ఎక్కువ మంది ఆడతారు. ఎందుకంటే ఎక్కువ కంట్రోల్ చేయనికి వస్తుంది కాబట్టి. డి4 అనే ఒక మూవ్ వల్ల డి4 అనే మూవ్ వల్ల ఇప్పుడు మీరు చూస్తే కంట్రోల్ చేయనికి వస్తున్నాయి స్క్వేర్స్. ఈ4 కూడా సిమిలర్‌గానే సెంటర్ కంట్రోల్ చేసినా ఎక్కువ చేయొచ్చు. ఇది బేసిక్. సెంటర్ బ్లాక్ నుంచి అంతే ఈ5, సి5 లేదా ఈ6 కూడా డిస్కస్ చేద్దాం. ఈ ఓపెనింగ్ ఆడాలనే సందేహం కూడా చాలా మందిలో ఉంటుంది. ఇప్పుడు నేను ఈ4 ఆడాలా? లేదా డి4 ఆడాలా అని. ఫస్ట్ బేసిక్. మీకు ఫాస్ట్‌గా గెలిచేయాలి. గేమ్ ఓపెనింగ్ ఫేజ్‌లో డిసైడ్ అయిపోవాలి. అట్లాంటి వాళ్ళు గుర్తుపెట్టుకోవడం ఎక్కువ ఇష్టం. ఈ4 ఆడడం మొదలెట్టండి. ఎందుకంటే ఈ4లో ఎక్కువ ట్రాప్స్ కూడా చాలా ఉంటాయి. ట్రాప్స్ ఉంటాయి. ఇంకోటి అక్యురేట్‌గా ఆడాలి ఓపెనింగ్స్ చూసుకుంటే. ఇది సింపుల్‌గా ఇక్కడ మనకి ఇటాలియన్ గేమ్, రై లోపెజ్ అట్లాంటివి కూడా వస్తాయి. మెల్లమెల్లగా డిస్కస్ చేస్తా ఇట్లాంటివి. డి4తో వచ్చే అడ్వాంటేజ్, డిసడ్వాంటేజ్ ఏదన్నా అనుకోండి. ఎక్కువ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. మనం మరీ ఎక్కువ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లాంటివి ఉండదు. డి4 ఆడితే. ఇప్పుడు మనం ఆడేదానికి రిప్లేస్ కూడా చూడాలి. ఇప్పుడు ఈ4 ఆడితే అపోనెంట్స్ ఏం ఆడతారు? అది కూడా ఇంపార్టెంట్. ఫస్ట్ ఈ4 ఆడడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి? మనకి బిషప్‌కి లైన్ ఓపెన్ అయితుంది. ఏది? ఫస్ట్ ఈ బిషప్‌ని డయాగనల్ ఓపెన్ అయితుంది. ఈ4 ఆడితే. సిమిలర్‌గా వైట్ నుంచి ఈ డయాగనల్ ఓపెన్ అయితది. ఈ బిషప్. ఫస్ట్ ప్రిన్సిపల్ ఏందంటే సెంటర్ కంట్రోల్ చేసుకోనికి ఉన్నాం. ఇంకోటి డెవలప్‌మెంట్. డెవలప్‌మెంట్ ఏందంటే మనం పీస్‌ని గేమ్‌కి తీసుకురావాలి. ఇప్పుడు వీలైనంత వరకు పీసెస్ అన్నీ ఇప్పుడు ఏదైనా ఈ5 ఆడదాం అనుకుంటే, అపోనెంట్ ఈ5 ఆడాడు. మనం ఏం చేయాలి నైట్‌ని సెంటర్ వైపు తీసుకెళ్తాం. ఇదంతా థియరీ. థియరీ అంటే ఇట్లాంటివి ఎన్నో గేమ్స్ ఉంటాయి. చాలా మంది ఆడతారు. సింపుల్‌గా మనం కష్టపడాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక స్టార్టింగ్ 5, 6 మూవ్స్ నేర్చుకుంటే చాలు. నైట్ ఎఫ్3 మెయిన్ ఐడియా. నైట్ ఎఫ్3 ఎందుకు ఇప్పుడు నైట్ ఈ2 లాంటివి కూడా అడగొచ్చు. నైట్ హెచ్3 ప్రాబ్లమ్ ఏంటి? ఇప్పుడు నైట్ ఎఫ్3 చేస్తే మనం కంట్రోల్ చేసే స్క్వేర్స్ ఎక్కువుంటాయి. ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ ఏంటి? ఈ పాన్ అటాక్ చేస్తున్నాం. హ్మ్. ఫ్యూచర్‌లో మనం ఈ పాన్‌ని కూడా మూవ్ చేయొచ్చు. ఈ స్క్వేర్ పైన కంట్రోల్ గ్రిప్ ఉంటది. అదే నైట్ హెచ్3తో వచ్చే ప్రాబ్లమ్ ఏందంటే సెంటర్ తీసుకుపోకుండా ఫ్యూచర్‌లో అపోనెంట్ డి6 లాంటివి వాడితే ఇక్కడ చంపేస్తే మరి డబుల్ పాన్ వస్తుంది. డబుల్ పాన్ మంచిది కాదు మనకు. అది మెయిన్ డిసడ్వాంటేజ్. సెంటర్ తీసుకోకుండా అటాక్ చేస్తే మనం బ్లాక్ నుంచి అయినా సరే డిఫెండ్ చేస్తాం. ఏదైనా పాన్ అటాక్ చేస్తే సింపుల్‌గా ప్రొటెక్ట్ చేయడం ఇంపార్టెంట్. ఒకరు అటాక్ చేస్తే ఆ పీస్‌ని చూడండి. అందులో థ్రెడ్స్ ఇట్లాంటివన్నీ చూడాలి మీరు. ఇంకొక ప్రిన్సిపల్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే నైట్స్‌ని బిషప్స్ కంటే ముందు డెవలప్ చేయాలి. నైట్స్‌కి లిమిటెడ్ స్క్వేర్సే పోవాలి. బిషప్‌ని మీరు ఎప్పుడైనా ఆ బిషప్ మూవ్ ఆడొచ్చు ఫ్యూచర్‌లో. కానీ నైట్ మూవ్ ఇమ్మీడియేట్‌గా ఆడరు. అందుకని నైట్‌కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇయ్యండి ఓపెనింగ్‌లో. దాని తర్వాత బిషప్‌ని డెవలప్ చేయండి. ఇప్పుడు నైట్ ఎఫ్3 నోటేషన్ రాకపోతే చెప్తున్నాను. ఫస్ట్ టైమ్ ఏంటంటే నైట్ ఎఫ్3 అంటే ఎఫ్3 అనే స్క్వేర్‌కి మనం తీసుకెళ్ళాం నైట్‌ని. ఎఫ్5 థర్డ్ ర్యాంక్. నైట్ సి6 ఆడింది బ్లాక్ ఓకే. మనం బిషప్ జనరల్ 2 ఆప్షన్స్ ఉంటాయి ఇక్కడ. బిషప్‌తో ఆడితే మీరు బిషప్ సి4 అని ఆడొచ్చు. లేదా బిషప్ బి5 అని ఆడొచ్చు. ఈ 2 మూవ్స్ అయితే మీరుంటాయి. లైన్స్ ఇవి. ఇటాలియన్ గేమ్ అంటే ఇది. ఇంకోటి సింపుల్‌గా ఇట్లుంటది పొజిషన్. ఇంకొక రూల్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏందంటే క్యాజిల్ ఎంత వీలైనంత ఎర్లీగా చేయనీకే ట్రై చేయండి. క్యాజిల్ చేసేస్తే అడ్వాంటేజ్ ఏందంటే మన కింగ్ సేఫ్ ఉంది. కింగ్ సేఫ్ ఉంటే మన నెక్స్ట్ అటాక్ చేయనీకి బావుంటది. మన కింగ్ ఇప్పుడు పాన్స్ అన్నీ బానే ఉన్నాయి. ఇప్పుడు బ్లాక్ ఇప్పుడు ఏం చేస్తదంటే జనరల్‌గా నైట్‌నే డెవలప్ చేస్తారు. మన కింగ్ సేఫ్ ఉందిగా మనం అటాక్ చేస్తే ప్రాబ్లమ్ లేదు. ఎలానే అటాక్ చేయొచ్చు మీరు. ఇంకొక రూల్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే ఓపెనింగ్‌లో
ఒక పీస్‌ని 2 సార్లు మూవ్ చేయకండి ఫస్ట్ 10 మూవ్స్‌లో. ఎందుకంటే మీరు ఒక మూవ్ వేస్ట్ అవుతారు. అపోనెంట్ ఇంకో పీస్ డెవలప్ చేయొచ్చు ఆ టైంలో. చాలా మంది చేసే తప్పేందంటే ఫస్ట్ క్వీన్‌ని డెవలప్ చేయనీకి ట్రై చేస్తారు. ఏదో 4 మూవ్‌మెంట్ ట్రై చేద్దామని అవన్నీ వర్కౌట్ అవ్వవు. మీ ఐడియా బానే ఉంది అటాక్ చేయాలి లాంటివి. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏదన్నా ఓపెనింగ్ అనంగానే డెవలప్‌మెంట్ మైనర్ పీసెస్. నైట్ బిషప్‌ని మైనర్ పీసెస్ అంటాం. రూక్ ఇంకా క్వీన్ మేజర్ పీసెస్ అంటాం. మాకు ఫస్ట్ ఓపెనింగ్ ఆడనీకి వచ్చేసింది అనుకుందాం. కానీ ఫస్ట్ మీ చాయిస్ వస్తది. ఏ ఓపెనింగ్ అనేది. ఈ4, డి4 బానే ఉంది. బ్లాక్ నుంచి కూడా చెప్తాను మీకు. బ్లాక్ నుంచి మీరిప్పుడు ఈ4 ఆడిండనుకోండి. మీ దగ్గర చాయిసెస్ ఏమున్నాయి? ఏదన్నా నేర్చుకోవచ్చు. మీరు సింపుల్‌గా ఎక్కువ తెలియలాంటివి వద్దనుకుంటే ఈ5 ఆడేయొచ్చు మీరిక్కడనే. ఈ4, ఈ5 నైట్ ఎఫ్3 వస్తుంది. నైట్ సి6 సింపుల్‌గా అటాక్ చేస్తుంటే ప్రొటెక్ట్ చేయడమే. ఇది సింపుల్. కానీ ఇక్కడ మీకు తెలుసుకోవాల్సిందంటే వైట్ నుంచి చాలా ట్రాప్‌లుంటాయి. ఇప్పుడు పాన్ సాక్రిఫైస్ లాంటివి చేస్తారు. ఇట్లాంటి గ్యాంబిట్స్, ట్రాప్స్ చాలా వస్తాయి ఈ5లో అదొకటి ప్రాబ్లమ్. ఇంకోటి రై లోపెజ్ ఉంటుంది. చాలా కీ ఇది. మీ వేరియేషన్ మొత్తం నేర్చుకోవాల్సిందుంటుంది. ఇది నేను బేసిక్ ఐడియా చూపిస్తాను. ఈ ఓపెనింగ్ 20 మూవ్స్ వరకు కూడా ఉంటాయి లైన్స్. నేర్చుకోవచ్చు మీరు. నెక్స్ట్ ఫ్రెంచ్ చాలా మంది ఆడతారు. ఫ్రెంచ్‌లో మీ చాయిస్ వస్తది. ఫ్రెంచ్ రికమెండ్ చేస్తా. ఫ్రెంచ్ క్యారక్ వన్ బెస్ట్ అంట మీకు. ఏది మీకు మెమరైజ్ చేసుకోవడం ఇష్టం లేకపోతే. ఈ6 ఇంకా సి6, ఈ5 కూడా అంత ఎక్కువ మెమరైజ్ చేయొద్దు గానీ కొన్ని ట్రాప్స్ ఉంటాయి. అవి నేర్చుకోవాలి. 5 మూవ్స్ అయితే ఏదైనా పర్లేదు ఓపెనింగ్ నేర్చుకోవాల్సిందే. అన్నిటికంటే మీరు మెమరైజ్డ్‌గా ఆడగాలంటే మీరెక్కువ గుర్తుపెట్టుకొని ఆడాలంటే సి5 అయితే బెస్ట్ ఆప్షన్. ఇప్పుడు ఫ్రెండ్స్‌లో జనరల్‌గా ఆడే లైన్స్ ఏందంటే ఒకటి ఈ5 అడ్వాన్స్ వేరియేషన్. నెక్స్ట్ ఎక్స్ ఇన్వేషన్. ఇది ఈజియెస్ట్ అని చెప్తాను బ్లాక్ నుంచి ఆడనీకి. ఎందుకంటే ఆల్‌మోస్ట్ సిమెట్రికల్‌గా ఉంటది. సేమ్ డెవలప్ చేయడం, క్యాజిల్ చేయడం, చూస్తే అటాక్ చేయడం. ఇవి క్లోజ్డ్ పొజిషన్స్‌లో ఎళ్తాయి ఫ్రెండ్స్ అన్ని. ఇప్పుడు మీరు చూస్తే మీకు ఈ బిషప్ కొద్దిగా వీక్ ఉంటుంది. బిషప్ కొద్దిగా వీక్ ఉంటది గానీ, ఇంకోటి ఇటు సైడ్ పాన్స్ మీరు క్యాజిల్ చేస్తా కొద్ది ప్రాబ్లమ్ మీ అడ్వాంటేజ్ ఏందంటే క్వీన్ సైడ్ ఎక్కువ ఆడాలి. క్వీన్ సైడ్ పాన్స్ చాలా స్ట్రాంగ్ అయితాయి. ఇప్పుడు నైట్ వస్తుంది నెక్స్ట్. విన్ ఓవర్ వేరియేషన్ కూడా ఆడొచ్చు మీరు. మీకు సి5 బ్రేక్ ఇంకా ఎఫ్6 బ్రేక్ నేర్చుకోవడం ఎక్కువుంటది ఫ్రెంచ్‌లో. ఇంకొకటేందంటే నైట్ బీ2 టరాషిస్. సేమ్ ఇక్కడ కూడా మీకు సి5 లాంటి మూవ్స్ ఆడొచ్చు. సి5, ఎఫ్6 ఎప్పుడు ఆడాలో నేర్చుకోవాలి ఫ్రెంచ్ ఆడేటోళ్ళైతే. సిసిలియన్‌లో చాలా ఆప్షన్స్ ఉంటది. ఇక్కడ 2 మూవ్స్ వరకు సేమే ఉంటది గానీ, కొందరు క్లోజ్డ్ కూడా ఆడతారు. ఇక్కడొస్తాయి ఆప్షన్స్. ఈ నైట్ టేక్స్ బీ4 తర్వాత ఏ6 ఆడొచ్చు. బీ6 ఆడొచ్చు. జీ6 ఇలా చాలా వరకు ఉంటాయి. డ్రాగన్, యాక్సిలరేటెడ్ డ్రాగన్. మీకు నచ్చింది చూజ్ చేసుకోండి. కానీ ఎక్కువ గుర్తుపెట్టుకోవాలి. సిసిలియన్ ఆడాలని డిసైడ్ చేస్తే బ్లాక్. ఇంకొకటి క్యారోకాన్. క్యారోకాన్‌కి ఫ్రెంచ్‌కి తేడా ఏందంటే క్లోజ్డ్ ఎళ్ళినా కూడా ఈ బిషప్‌ని మనం ఫస్టే తీసేస్తాం. ఇప్పుడు బిషప్ ఎఫ్5 లాంటి మూవ్స్ ఆడి. క్యారకాన్‌లో కూడా చాలా వేరియేషన్స్ ఉంటాయి. మీకు నచ్చింది ఆడొచ్చు. జస్ట్ ఐడియా చెప్తున్నాను ఓపెనింగ్స్ ఏమేమి ఆడతారని. పర్టిక్యులర్‌గా ఈ4గా. వైట్ నుంచి వచ్చేద్దాం. వైట్ నుంచి ఏందంటే మీరు డి5 ఆడొచ్చు. తర్వాత కింగ్స్ ఇండియన్. మరీ ఎక్స్‌ట్రీమ్ అయితే డచ్ లాంటివి కూడా ఆడొచ్చు. క్వీన్స్ గ్యామ్బిట్ డిక్లైన్ చాలా మంది ఎక్కువ ఆడతారు. ఇక్కడ మీరు పాన్ తీసుకోరు. చాలా ఎక్కువ ఒక 90% తీసుకోరు. ఎందుకంటే క్వీన్స్ గ్యామ్బిట్ యాక్సెప్టెడ్ లైన్స్ ఎక్కువ మంది ఆడరు. ఇక్కడ మీకు జనరల్ 2 ఆప్షన్స్ వస్తాయి. నైట్ ఎఫ్6 లాంటిది ఆడొచ్చు. సి6 లేదా ఈ6. సి6 అంటే స్లాబ్ స్ట్రక్చర్ అయితది. స్ట్రక్చర్ చూపిస్తున్నాను మీకు కొద్దిగా. నైట్ ఎఫ్3, నైట్ ఎఫ్6, ఈ3, బిషప్ ఈ7, బిషప్ డి3, క్యాస్లింగ్, నైట్ ఈ4 ఈ టైప్ స్ట్రక్చర్ వస్తది. బ్లాక్ నుంచి అయితే. ఇంకొకటి వైట్ నుంచి డి4 ఆడేటోళ్ళు ఏం ఆడతారంటే లండన్ సిస్టమ్.
లండన్ సిస్టమ్ మీకు మెమరైజ్ జేయడం ఇష్టం లేకపోతే అదే ఆడండి. సింపుల్ ఆడనీకి అది. ఎక్కువ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. వైట్ పర్స్‌పెక్టివ్ తీసుకెళ్తాను. బిషప్ డెవలప్ చేశాం. నైట్ డెవలప్ చేశాం. నెక్స్ట్ ఏంటంటే ఈ లైట్ స్క్వేర్ బిషప్ డెవలప్ చేయడానికి ట్రై చేయాలి అంతే. సింపుల్. క్యాస్లింగ్ చేయడం. సి5 లాంటి వాడితే సి3 పెట్టుకుంటాం. నైట్ సి6, నైట్ ఈ5. ఈ5 స్క్వేర్ మెయిన్. ప్రతిసారి ఇలానే అవుతదా అంటే అవ్వకపోవచ్చు. ఇప్పుడు బ్లాక్ కొన్నిసార్లు బిషప్ డి6 లాంటి మూవ్స్ మనం ఎనకాలకెళ్తాం. ఎప్పుడన్నా బిషప్ ఇంటూ జీ3 లాంటి మూవ్స్ ఆడితే మీరు హెచ్ పాన్‌తోనే కొట్టాలి. ఎఫ్ పాన్‌తో కొట్టొద్దు. ఎఫ్ పాన్‌తో కొడితే ఇది చాలా వీక్ అయిపోతుంది ఈ పాన్. ఈ3 పాన్ చాలా వీక్ అవుతుంది. అందుకని హెచ్‌తోనే కొట్టాలి. బేసిక్ స్ట్రక్చర్ చూపించాను మీకు లండన్ సిస్టమ్ గూడా. మీకు అర్థమైందనుకుంటా. ఓపెనింగ్ ఫేజ్ ఎలా ఆడాలో, డెవలప్‌మెంట్ పైన ఎక్కువ ఫోకస్ జేయాలి. క్యాజిల్ చేయనీకి ట్రై జేయాలి. ఇప్పుడు నెక్స్ట్‌దొద్దాం. ఈ పొజిషన్ తీసుకుందాం మనం ఎగ్జాంపుల్‌గా. ఫస్ట్ మనం 3 టైప్స్ ఆఫ్ అడ్వాంటేజెస్ ఉంటాయి. ఒకటి మెటీరియల్ అడ్వాంటేజ్. ఇప్పుడు మెటీరియల్ అంతా ఈక్వల్‌గా ఉంది. ఒకసారి కాలిక్యులేట్ చూడండి. మీకు పాయింట్ సైడ్ ఐడియా ఉంటది. పాన్‌కి 1 పాయింట్, బేసిక్ క్వీన్‌కి 9 పాయింట్స్, రూక్‌కి 5 పాయింట్స్, బిషప్ ఇంకా నైట్‌కి 3 పాయింట్స్. ఇట్లా కాలిక్యులేట్ చేసుకుంటే మీకు ఈక్వలే ఉంది. మీకు అడిషనల్‌గా ఏ పీస్ లేదు. ఒకవేళ మెటీరియల్ అడ్వాంటేజ్ ఉంటే ఎట్లా గెలవాలి? మీకు ఇంకా సింపుల్‌గా చెప్తాను. ఫ్రీగా నైట్ ఇచ్చిండనుకోండి అపోనెంట్. తీసుకున్న తర్వాత దీన్ని కన్వర్ట్ చేయడం. మెటీరియల్ అడ్వాంటేజ్‌ని కన్వర్ట్ చేయడం వన్ ఆఫ్ ది ఈజియెస్ట్ వే. పీస్ అప్ ఉంటే, పాన్ అప్ ఉంటే అంత ఈజీ ఏమవ్వదు. ఇప్పుడు మీరేం చేయాలంటే సపోజ్ బ్లాక్ ఇది ఆడినారు. ఎక్స్‌చేంజెస్ చేయనీకి ట్రై చేయాలి. వీలైనంత ఎక్స్‌చేంజెస్. ఎన్ని ఎక్స్‌చేంజెస్ కుదిరితే అన్ని. ఇప్పుడు పాన్ గూడా వీలైనంత ఎక్స్‌చేంజెస్ చేసి పొజిషన్ అంతా లాస్ట్ మీకు అడిషనల్‌గా బిషప్ ఉంటుంది. ఆ బిషప్‌గా కన్వర్ట్ చేసి బిషప్ ఏదైనా పీస్ ఆడుకుంటాం కదా! ఇప్పుడు మాకు నైట్ అప్ ఇప్పుడు 2 బిషప్స్ నైట్ ఉంది. మనం ఏం చేస్తామంటే ఎంత వీలైతే అంత ఎక్స్‌చేంజ్ చేసి లాస్ట్ ఎండ్ గేమ్ తీసుకెళ్ళి అప్పుడు ఎట్లొస్తదంటే పొజిషను మనకు బిషప్ ఎక్స్‌ట్రా ఉంటది. బిషప్ ఎక్స్‌ట్రా ఒక 3, 4 పాన్స్ 2, 3 పాన్స్ ఉన్నా గూడా ఎండ్ గేమ్ తీసుకెళ్ళి ఆ పాన్‌ని క్వీన్ చేసి గెలిచేయాలి. ఇది ఈజియెస్ట్ అడ్వాంటేజ్. మెటీరియల్ అడ్వాంటేజ్. మెటీరియల్ అడ్వాంటేజ్ ఏందంటే జస్ట్ పాన్ అప్ ఉంటే కొన్ని సార్లు చూసుకోండి. కొన్నిసార్లు ప్రమోట్ అవ్వకపోవచ్చు క్వీన్. ఎక్స్‌చేంజెస్ ఎక్కువ చేసి విన్ చేయడానికి ట్రై చేయాలి. ఇది కన్వర్షన్. నెక్స్ట్ స్పేస్. స్పేస్ అడ్వాంటేజ్ ఏందంటే మన పాన్స్ వైట్ పాన్స్ అయితే ఫిఫ్త్ నుంచి సెవెంత్ ర్యాంక్ ఎంత వీలైనంత పుష్ చేయనీకి ట్రై చేయాలి. ఇప్పుడు ఇవి ఎంటర్ అవ్వనీకే ట్రై చేయాలి. స్ ఇటు సైడ్ క్వీన్ సైడ్. ఈ పాన్ పోతుంది గానీ చెప్పేది అర్థమైందనుకుంటున్నా. వీలైనంత పాన్స్‌ని పుష్ చేసి స్పేస్ ఎక్కువ ఆక్యుపై చేయాలి. మన పీసెస్ అటు సైడ్ ఆ ఫిఫ్త్ నుంచి సెవెంత్ ర్యాంక్ సైడ్ స్పేస్ ఎక్కువ ఆక్యుపై చేసేటట్టు చూసుకోవాలి. ఇంకొకటి పొజిషనల్ అడ్వాంటేజ్. పొజిషనల్ అడ్వాంటేజ్ ఏందంటే ఇప్పుడు మీరు చూస్తే బ్లాక్‌కి డెవలప్ అయిన పీసెస్ ఏంటి? వీక్ పీసెస్ ఏంటి చూద్దాం. ఇప్పుడు ఈ నైట్ కొద్దిగా స్ట్రాంగ్ ఉంది. బిషప్ ఓకే. ఓకే. అని చెప్తా. మరీ అంత స్ట్రాంగ్ లేదు. మరీ అంత వీక్ లేదు. కానీ కొద్దిగా వీక్ ఉంది. మన నైట్ వీక్ ఉంది. బిషప్ చాలా స్ట్రాంగ్ ఉంది. ఈ నైట్ స్ట్రాంగ్ ఉన్న పీసెస్‌ని ఇంకా స్ట్రాంగ్ చేయడానికి ట్రై చేయాలి. వీక్ ఉన్న పీసెస్‌ని ఏం చేయాలంటే ఎక్స్‌చేంజ్ చేయడానికి ట్రై చేయాలి. ఇప్పుడు బ్లాక్ బిషప్ ఉంది. అంతేం లేదు. ఇప్పుడు నా నైట్ ఉంది. ఈ నైట్‌ని గేమ్‌లోకి తీసుకొనీకే ట్రై చేయాలి వీలైనంత. బ్లాక్ గూడా అంతే. మీరు ఎక్స్‌చేంజ్ తెలుసుకోండి. ఏది మంచి ఎక్స్‌చేంజో, ఏది చెడు ఎక్స్‌చేంజ్. చెడు ఎక్స్‌చేంజ్ అంటే మన పొజిషన్ ఇంకా కొద్దిగా డౌన్ అవుతుంది. ఆ ఎక్స్‌చేంజ్ చేయొద్దు. చేయకపోతే ప్లస్ ఉంటది. ఇది బేసిక్ మీరు అర్థం చేసుకోండి పొజిషనల్ అడ్వాంటేజ్ అంటే. నైట్ గూడా కొంచెం స్ట్రాంగే ఉంది. ఈ బ్లాక్ బిషప్ వీక్ ఉంది. ఎందుకు? ఈ పాన్ స్ట్రక్చర్‌లో బిషప్ అంతా ఓపెన్ అవ్వదు. బిషప్ ఓపెన్ అయితే ఇంకా స్ట్రాంగ్ అవ్వచ్చు. అప్పుడు బ్లాక్ ఏం చేస్తారు? బిషప్‌ని ఇంకా ఓపెన్ చేయడానికి ట్రై చేస్తారు. కొద్దిగా అర్థమైందనుకుంటా పొజిషనల్ అడ్వాంటేజ్ ఏందంటే, నెక్స్ట్ స్టెప్ మిడిల్ గేమ్. మిడిల్ గేమ్ ఆడడం కొద్దిగా టఫే. ఎందుకంటే, మీకు వన్ ఆఫ్ ది వే ఏందంటే, ఎటు సైడ్ అటాక్ చేయాలో డిసైడ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్లాక్ నుంచి ఇప్పుడు ఈ పాన్స్ ఉన్నాయా?
ఇటు సైడ్ అటాక్ చేద్దాం కింగ్ సైడ్. అప్పుడేం చేయాలంటే, ఇటు సైడ్ పాన్స్ అన్నీ పాన్ స్టార్మ్ అంటాం. ఇట్లా తోసేసి ఏదో చేసి అటాక్ చేయడానికి ట్రై చేస్తాం. లేదు కొద్దిగా కింగ్‌కేమన్నా అవుతుందనుకుంటే అవన్నొద్దు. ఇటు సైడ్ ఆడండి గేమ్ అప్పుడు. క్వీన్ సైడ్. ఏ నుంచి డి5ని క్వీన్ సైడ్ అంటాం. ఈ నుంచి హెచ్5ది కింగ్ సైడ్ అంటాం. క్వీన్ సైడ్ ఆడడానికి ట్రై చేస్తే ఏం చేస్తామంటే అప్పుడు ఇటు సైడ్ పొజిషన్ ఓపెన్ అప్ చేయడానికి ట్రై చేస్తాం. సెంటర్‌ని అంత ఎక్కువ వదిలేసి రుక్ సి1 లాంటి మూవ్స్. ఈ ఫైల్‌ని సంపాదించుకోవడానికి ట్రై చేయండి. ఏదన్నా ఫైల్‌ని కాంకర్ చేయడానికి ట్రై చేయండి. ఒక 15 మూవ్స్ వరకు. ఆ ఫైల్ అడ్వాంటేజ్ యూజ్ చేసుకోవచ్చు. ఇంకోటి మీకు చాలా క్రూషియల్ టిప్ చెప్తాను. చెస్‌లో చాలా మంది షేర్ ఏంటంటే ప్రొఫిలాక్టిక్ థింకింగ్ అంటాం. ఏందంటే అపోనెంట్ సైడ్ నుంచి ఆలోచించడం మొదలుపెట్టండి. అపోనెంట్‌కి ఏం స్ట్రాంగ్ ఉంది, ఏం వీక్ ఉంది ఈ పొజిషన్‌లో. అపోనెంట్ ఈ మూవ్ ఎందుకు ఆడాడు. అపోనెంట్ సైడ్ నుంచి థింక్ చేయడం స్టార్ట్ చేయండి. అప్పుడు మీ గేమ్ ఇంప్రూవ్ అవుతుంది. ఇంకొకటి ఎండ్ గేమ్. ఎండ్ గేమ్ చాలా మంది నెగ్లెక్ట్ చేస్తారు. మీకు ఎండ్ గేమ్ పొజిషన్ చూపిస్తాను మీకు. ఇది ఈ పాన్‌ని క్వీన్ చేయనికి రావాలి మీకు. మీకు దానికి అపోజిషన్ అనే కాన్సెప్ట్ తెలుసుకోవాలి. ఈ ఆపోజిట్ స్క్వేర్స్‌ని ఆక్యుపై చేయనికి ట్రై చేయాలి వైట్ నుంచి. బ్లాక్ నుంచి ఆడేటప్పుడు ఏందంటే ఇప్పుడు వైట్ ఇక్కడికెళ్తే బ్లాక్ ఇక్కడికెళ్ళడం లాంటి కాన్సెప్ట్స్. అపోజిషన్ ఇది. లాస్ట్‌కి ఎట్లొస్తుందంటే పొజిషన్ చూడండి. ఇలా. ఈ స్క్వేర్‌ని ఆక్యుపై చేయనికే ట్రై చేయాలి. ఇలా అపోజిషన్ తెచ్చుకోనీకి ట్రై చేయండి. బ్లాక్ నుంచయితే డిఫెండ్ చేయనీకే ట్రై చేయండి. అపోజిషన్ అనే కాన్సెప్ట్‌తోనే. బేసిక్ ఎండ్ గేమ్. నెక్స్ట్ మీకు ఇంకో కాన్సెప్ట్ చాలా బాగా రావాల్సిందేంటంటే పాన్ మూవ్స్. పాన్ మూవ్స్ ఇంకా పాన్ స్ట్రక్చర్ అనేది చాలా అర్థం చేసుకోవాలి. ఈ పొజిషన్ ఒకసారి చూడండి. బేసిక్ ఎండ్ గేమ్ లాంటిది. ఎవరి అడ్వాంటేజ్ అనేది మీరే డిసైడ్ చేయండి. నేను చెప్తున్నాను. ఎందుకు ఎవరు ఎక్కువ అడ్వాంటేజ్ వస్తారని కూడా చెప్తా. ఇక్కడ బ్లాక్ పాన్స్ 2 వీక్ ఉన్నాయి. డబుల్ పాన్స్ ఉన్నాయి. వైట్‌ది ఇంకా పాన్ చైన్ అంత బాలేదు. కానీ వైట్ పాన్ చూడండి. పాన్ చైన్ కూడా చాలా బాగుంది. డబుల్ పాన్ అంటే మన పాన్ స్ట్రక్చర్ వీక్ ఉంటే ఆ పాన్ ఎప్పుడైనా పోవచ్చు. డబుల్ పాన్ గాని ఐసోలేటెడ్ పాన్. ఏ సపోర్ట్ లేకుండా ఒంటరిగా ఉండడం. సో, ఆ పాన్‌కి ఏం సపోర్ట్ లేదు. అదొక ప్రాబ్లమ్. అందుకని పాన్ స్ట్రక్చర్ బాగుండేటట్టు చూసుకోండి. చాలా ఇంపార్టెంట్. ఇంకోటి చెస్‌లో ఇంప్రూవ్ అవ్వనీకి మీరు చేయాల్సిందేంటంటే అనలైజ్ ఎక్కువ చేయడం స్టార్ట్ చేయండి. నోటేషన్ రాయడం లాంటివి. రాసి ఇంజిన్ వాడి ఏదైనా లీచెస్ అన్న చెస్.కామ్‌లో గాని గేమ్ అప్‌లోడ్ చేసి ఇంజిన్ వాడి ఒకసారి తెలుసుకోండి. ఇది బెటరా? ఆ మూవ్ బెటరా? ఇది ఆడితే ఎలా ఉండేది? ఇది ఆడడం ద్వారా ఇంప్రూవ్ అవుతారు. ఇంకోటి పజిల్స్ ఎక్కువ చేయనీకి ట్రై చేయండి. పజిల్స్ ఎలా సాల్వ్ చేయాలో సింపుల్ టిప్ చెప్తాను మీకు. ఫస్ట్ మీకు 5 ఒక 2, 3 బేసిక్ పజిల్స్ చూపిస్తాను. బేసిక్ పజిల్ ఇది. చెక్‌మేట్ పజిల్. వైట్ టు ప్లే అనుకోండి. ఒక మూల మేట్ చేయాలి. ఒక్క మూల మేట్ చేయాలి. ఇది ఆన్సర్ రూక్ డి8 బానే ఉంది గానీ, మీరు ఫస్ట్ అబ్జర్వ్ చేయాల్సిందేంటంటే కింగ్ ఒకవేళ చెక్ ఇస్తే గాని మూవ్ అయ్యే స్క్వేర్స్. ఇప్పుడు కింగ్ ఇక్కడికెళ్ళలేదు. ఎక్కడికెళ్ళలేదు. ఎందుకంటే మా వైట్ కింగ్ బ్లాక్ చేసింది. ఇక్కడెళ్ళొచ్చు. లేదా ఇక్కడెళ్ళొచ్చు. అంతే. అందుకని మనం ఏం చేస్తాం చెక్ పెడితే మనకు ఎస్కేపింగ్ స్క్వేర్స్ లేవు. ఎస్కేప్ అయ్యే స్క్వేర్స్ చూడడం ఇంపార్టెంట్ కింగ్‌ది. పజిల్ సాల్వ్ చేసేటప్పుడు. ఇంకోటి చెక్, క్యాప్చర్‌తో ఓ 50% సొల్యూషన్స్ ఉంటాయి. ఈజీ లెవెల్ పజిల్స్‌కి బానే ఉంటాయి. తర్వాత నేర్చుకోవాల్సిన కాన్సెప్ట్ ఏందంటే థ్రెడ్స్. నెక్స్ట్ మూవ్ థ్రెడ్ తీయడం గాని, ఫోర్సింగ్ మూవ్స్ రావాలి మనకు. సింపుల్ మేట్ ఇది. ఇలా అన్నా, అలా అన్నా. ఇట్లా చూస్తే మీకు కొద్దిగా సింపుల్‌గా అవసరమా ఇట్లాంటి పజిల్స్ సాల్వ్ చేయడం? బేసిక్ నుంచి స్టార్ట్ చేయండి ఏదన్నా. కాన్ఫిడెన్స్ వస్తది. మెల్లమెల్లగా ఇంప్రూవ్ అవుతారు. ఇంకో టిప్ ఏమిస్తా అంటే చెస్‌లో ఇంప్రూవ్ అవ్వనీకి, ఇప్పుడు టాప్ ప్లేయర్స్ ఆడే టోర్నమెంట్స్ ఉంటాయి ఏవన్నా.
ఆ గేమ్స్‌ని ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. కొత్త కొత్త ఐడియాస్ నేర్చుకోవచ్చు. గేమ్స్ పాతకాలపు గేమ్స్ కూడా స్టడీ చేయండి. స్టడీ చేయడం ద్వారా కూడా మీరు చాలా నేర్చుకోగలుగుతారు. ఇది నేను ఇచ్చే ఇంకొక టిప్. ఎండ్ గేమ్‌నయితే నెగ్లెక్ట్ చేయకండి. చాలా మంది మిడిల్ గేమ్‌లో గెలిచేద్దాం అట్లా అనుకుంటారు. అన్ని ఫేజెస్ పైన ఇంప్రూవ్‌మెంట్ చేయనీకే ట్రై చేయండి ఏదన్నా గూడా. ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. లైక్ జేయండి. చాలామంది ఆఫ్‌లైన్ టోర్నమెంట్స్‌లో ఎక్కువ రేటెడ్ ప్లేయర్స్‌ని చూసి భయపడతారు. గేమ్ ఆడకముందే ఓడిపోతారు వాళ్ళు. అందుకని మీరు మెల్లమెల్ల ట్రై చేయండి. ఓడిపోతారు సరే గానీ ఫైట్ ఇయ్యనీకే ట్రై చేయండి ఫస్ట్. ప్లాన్‌తో ఆడండి. అటాక్ జేయాలా? డిఫెన్స్ జేయాలా? అది మీ ఇష్టం గానీ ఏదో ఒక వే ఎంచుకోండి. పజిల్స్ ఎక్కువ సాల్వ్ చేయండి.